తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ స్వామివారి దర్శనం కాదు అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అటువంటిది స్వామివారి సేవలో పాల్గొనాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ స్వామివారి సేవలో తరించలేమనేటటువంటి ప్రగాఢ నమ్మకంతో వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. సో అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఒకరైనటువంటి మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి చంద్రశేఖర్ శెట్టి గారు కూడా తరతరాలుగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 2007 సంవత్సరంలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు టికెట్లను బుక్ చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి సిబ్బంది కొన్ని కారణాలను చూపిస్తూ సేవ టికెట్లను రద్దు చేస్తున్నామంటూ కూడా చంద్రశేఖర్ శెట్టికి తెలియజేయడం జరిగింది. ఆ తదనంతరం తాను కోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు ఎంతో ఇష్టమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఆ స్వామివారి సేవలో తరించేందుకు నేను ఎంత దూరమైనా వెళ్తా అంటూ కూడా కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో 18 సంవత్సరాల తర్వాత చంద్రశేఖర్ శెట్టి కుటుంబానికి తీర్పు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ ఆలయ సిబ్బంది అంతా కూడా నడుచుకుంటూ వారి ఇంటికి వచ్చి వారికి టికెట్లు అందజేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు టికెట్లు రద్దు చేయబడింది, ఈ గ్యాప్లో ఇప్పుడు వచ్చినటువంటి టికెట్లతో ఆ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది తెలుసుకుందాం. మనతో పాటు చంద్రశేఖర్ శెట్టి కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు దాదాపుగా 2007లో టికెట్లు బుక్ చేశామని చెప్తున్నారు. ఆ తర్వాత ఎందుకు, ఏ కారణాలు చూపిస్తూ మీకు ఆ సేవ టికెట్లను వాళ్ళు రద్దు చేయడం జరిగింది? ఆ తర్వాత మీరు కోర్టును ఎలా ఆశ్రయించారు? కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పును ఎట్లా చూస్తారు? నా పేరు శెట్టి చంద్రశేఖర్ అండి. శెట్టి కాంప్లెక్స్ మహబూబ్నగర్లో ఉంటాం మేము. అయితే 2007లో నేను ఒకటి మెయిల్ చాట్ వస్త్రం బుక్ చేశాను సుమిత్ర శెట్టి చంద్రశేఖర్ పేరు పైన. అయితే దానికి కానీ వాళ్ళు మాకు దానికి అలాట్మెంట్ ఎప్పుడు చేశారంటే 2021 సెప్టెంబర్ 10th రోజు అలాట్మెంట్ చేశారు. తర్వాత మా కుమారుడి పేరు మీద 2008లో ఇంకొక తిరుపతి టికెట్ బుక్ చేశాను. అది కూడా మాకు ఒక్కరోజు ముందు మాకు అలాట్ అయింది. ఈ సేవలు ఉన్నాయి కదా, వెళ్దామని చెప్పి మేము తయారవుతున్న ప్రాంతంలో, మేము సంతోషంగా ఉన్న ప్రాంతం అప్పుడు ఆ సమయంలో టీటీడీ నుంచి లెటర్ వచ్చింది. అనివార్య కారణాల వల్ల మేము మీ టికెట్లు క్యాన్సిల్ చేశాము, కావాలంటే వచ్చి దర్శనం చేసుకోండి, ఓన్లీ దర్శనం అన్నారు. అంటే నేను అక్కడికి వెళ్ళి అన్ని ఫైల్ తీసుకెళ్ళి ఈఓ గారికి, తర్వాత జేఈఓ గారికి, ఆర్జీతం ఆఫీస్ అందరికీ కలిసినానండి. 1 year తిరిగాను అక్కడ. అప్పుడున్న స్టాఫ్ నాకు ఎవ్వరు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. చూసి 1 year తర్వాత నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టులో తీసుకోవడానికి కూడా ఏ లాయర్ ముందుకు రాలేదు. దేవుని పైన ఏంది కేసు అంటే సార్, దేవుని పైన కాదు, మనకు స్టాఫ్ ఇది చేసింది కాబట్టి స్టాఫ్ పైన ఇస్తున్నాం, మనం దేవుని పైన ఎత్తులేస్తాం, మనం దేవుని దర్శనం కావాలని ఇస్తున్నాం మనం, అంతేగాని దేవుని పైన కాదు. మరి నేను తీసుకోవాలంటే ఆఖరం శ్రీధర్ రావు గారు ముందరికి వచ్చి టేకప్ చేశారు కేసు. ఇక తర్వాత నడుచుకుంటూ మళ్ళీ ఇది ఏమైందంటే, మొన్న ఆ జడ్జి గారు కొద్దిగా సీరియస్ అయ్యి బాగా వాళ్లకు సీరియస్గా మాట్లాడింది. అయితే ఇక వాళ్ళు ఒప్పుకొని నాకు 15th మే రోజు ఇక్కడికి వచ్చి టికెట్లు తీసుకొని పర్సనల్గా వాళ్ళు వచ్చి ఆడిషన్ ఆఫీస్ నుంచి వచ్చి నాకు టికెట్లు ఇచ్చి కేసు విత్డ్రా చేసుకొని పోయారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము అసలు రాదనుకున్నట్టు వెళ్ళిపోయిన టికెట్ దొరికింది కదా, మాకు సేవ దొరికింది కదా అనేది చాలా మేము సంతోషపడుతున్నాం సార్. దీన్ని సేవ క్యాన్సిల్ చేసుకుంటే 20 లక్షలు కూడా ఇస్తామన్నారు మాకు డబ్బులు వద్దు, మాకు సేవలే కావాలి అని చెప్పి మళ్ళీ మేము పిటిషన్ చేసుకున్నాము. తర్వాత అనురాధ మేడం గారు దయ నుంచి కూడా మా కోర్టులో కేసు సెటిల్ అయిందండి. అంటే గతంలో 2007 కంటే ముందు మీరు ఈ సేవల్లో పాల్గొన్నారా? అప్పుడు ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా మీకు? పాల్గొన్నాము. నేను ఒకసారి వెళ్ళాను పూర్వము, తర్వాత నా కుమారుడు వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళాడు. అప్పుడు ఏం కాలేదు. ఈసారి ఎందుకు అట్లా అయింది. అదే. సో ఫైనల్గా దాదాపుగా 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత మీ ఇంటికే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ సిబ్బంది వచ్చి టికెట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? అసలు ఈ డేట్ మర్చిపోలేని డేట్ అండి. మా జిందగీలో మర్చిపోలేని డేట్ ఇది. ఎందుకంటే ఇలాంటి రోజు వస్తుందని మేము కలలు కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషం. అసలు నాకు ఫీవరింగ్ వచ్చేసింది, ఇట్లా కాలేజీలో వణికినాయి. నాకైతే చాలా సంతోషమైందండి.
చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆ సేవకు పోయి రావాలా అని ఎదురు చూస్తున్నాం సార్ మేము. అంతే. ఆ రోజు మీరు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయింది, మీరు కేవలం దర్శనానికి మాత్రమే వచ్చి వెళ్ళండి అన్నప్పుడు ఆ రోజు మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, తరతరాలుగానే వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు, సేవలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా బాధ అయింది సార్, చాలా బాగా అయింది. 2-3 రోజులు నిద్ర రాలేదు. మా మిస్సెస్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డది. ఏంది ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి. అందులో ఆ సేవ బుక్ చేసిన రోజు కరెక్ట్ ఆమె బర్త్డే ఉండే, అప్పుడు ఆ క్యాన్సిల్ అయిన డేట్ రోజు. ఇక చాలా అంటే చాలా బాధపడ్డాం సార్ నిజంగా. అసలు ఇంత పెద్ద సేవ బాగా కదా మాకు అని చెప్పి బాధపడ్డాం. కానీ స్వామి మాకు పైన దయ ఉన్నది కాబట్టి మాకు మళ్ళీ ఇప్పించారు సార్ టికెట్లు. మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సో కోర్టుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే జనరల్గా ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల తిరుపతి అనేది ఎక్కడో ఆంధ్రాలో ఉంటుంది, మనం ఇక్కడ మహబూబ్నగర్లో ఉంటున్నాము. దీనిపై ఫైట్ చేయాలన్నా, కోర్టుకు వెళ్ళాలన్నా, అక్కడ ఆలయానికి తిరగాలన్నా కూడా కొంత వ్యయ ప్రాసాలతో కూడినటువంటి పరిస్థితి. మీరు ఎందుకు అంత పట్టింపుగా తీసుకున్నారు? కోర్టు వరకు ఎలా వెళ్ళాల్సి వచ్చింది? నేను ఒకసారి ఒక పేపర్ కటింగ్ చూశానండి, చాలా పాతది, హిందూ అనుకుంటాను, ద హిందూలో. దాంట్లో ఏముందంటే ఇట్లనే నా మాదిరిగానే ఒక అతను ఏదో సేవకు ఇవ్వకుంటే ఆయన కోర్టుకు వెళ్ళి సేలం, తమిళనాడు సేలం నుంచి, అయితే దాని ఆధారంగా తీసుకొని మేము వెళ్ళామండి. ఇక అందులో మన తప్పులు ఏం లేవు కాబట్టి మనకు వచ్చాయి టికెట్లు. సో మేడం మీరు చెప్పండి, దాదాపుగా 18 ఏళ్ల క్రితం బుక్ చేసుకున్నటువంటి టికెట్లు 2021లో దర్శనం అవుతుంది, సేవ జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అవి క్యాన్సిల్ కావడం, మీ ఆయన కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు వారు దేవస్థానం వారు మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అసలు ఇది ఊహించలేదు, ఇంత మంచి అవకాశం మాకు వచ్చినందుకు ఆ స్వామి అనుగ్రహం ఉన్నదనుకుంటున్నాము. ఇదంతా ఆ స్వామి దయ అనుకుంటున్నాం, అంతే, వేరే ఏమీ లేదు, అంతా ఆ స్వామిదే అనుకుంటున్నాం. కానీ చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సేవ మాకు వస్తున్నదని. రానప్పుడు అయితే చాలా బాధపడ్డాను నేను, కానీ అది వస్తున్నందుకు మాకు చెప్పలేనంత సంతోషం అనిపిస్తుంది. ఇంకా అంతే, 18 ఏళ్ల తర్వాత అంటే ఇంకా మాకు చాలా సంతోషం. అది ఏం మాటల్లో చెప్పలేము, అంత మంచి ఇదైపోయింది మాకు. మేము అందరం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎప్పుడు వచ్చింది మేడం ఇప్పుడు నెక్స్ట్ సేవ చేసుకునే డేట్ ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 14th తిరుపావడ, 15th మేల్చెట్టు వస్త్రం, 2 వచ్చేసినాయి, టికెట్స్ వచ్చేసినాయి. ఆ రోజు వెళ్ళాల్సింది. ఇప్పుడు 2 సేవలకు కూడా ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఆగస్టు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నా. చాలా అందరికంటే ముందు నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు వెళ్తామా అని. నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఆ రోజు నా బర్త్డే రోజు ఈయన బుక్ చేసినప్పుడు ఎంత సంతోషం అయిండే, అది వాళ్ళు మిస్ చేసినందుకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడైనా పర్వాలేదు, దర్శనం స్వామిది అవుతున్నదని ఒక సంతోషం, అంతే. సో ఇది చూస్తున్నాం కదా, ఈ భక్తుల ఆనందానికి ప్రస్తుతం వెల కట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 18 ఏళ్ల క్రితం బుక్ చేసినటువంటి టికెట్లకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తమకు ఆ సేవ భాగ్యం కలుగుతుందా లేదా అనేటటువంటి ఒక చిన్న ఆలోచన వారి మనసులో ఉండేది. కానీ 18 ఏళ్ల న్యాయ పోరాటం అనంతరం స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మళ్ళీ మాకు సేవలో తరించేటటువంటి భాగ్యం లభించింది. ఎప్పుడు సేవ చేసేటటువంటి ఆ ఆగస్టు నెలలోని ఆ డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా పూర్తిగా ఎదురు చూస్తున్నాం. స్వామివారి కృపా అనుగ్రహం మాపై ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ స్వామివారి సేవలో తరించే భాగ్యం లభించిందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.